గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడు అష్టమి రోజున పుట్టాడండి. ఈ రోజు అందరూ కృష్ణుడు పుట్టినరోజుని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మన హిందూ గాడ్స్లోని అంటే దేవుళ్ళలోని కృష్ణుడికి ప్రత్యేక స్థానం ఉందండి. అల్లరికి కృష్ణుడే, ఆలోచించాలన్నా కృష్ణుడే, ఏదైనా చక్కటి విషయాలు మన భగవద్గీతలో వినాలన్నా కృష్ణుడి పేరు స్మరించుకుంటాం కదా, ఆయన గొప్పతనం అది. సో మరి ఈ రోజు మీ అందరికీ మరోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే తిల్గుల్ వడి. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. తిల్గుల్ వడి, తిల్ అంటే నువ్వులు. సో నువ్వులతో తయారు చేస్తే ఈ రెసిపీ అంటే ఈ రెసిపీ కొంచెం తెలిసిన రెసిపీయే మీకు, కాకపోతే ఇది వాళ్ళ స్టైల్లో తిల్గుల్ వడి అంటారు. సో మరి అదేదో మనం కూడా తయారు చేసుకొని చూసేద్దాం. ఓకే, ప్యాన్ కాస్త డ్రై అవ్వాలి. నాగ్పూర్ గురించి మరొక విషయం కూడా విన్నానండి. నాగ్పూర్ దగ్గర అమరావతి ఉందని చెప్పాను కదా, ఆ అమరావతికి కృష్ణుడికి కొంచెం కనెక్షన్ ఉంది. అదేంటంటే అమరావతిలో అంట అంబాదేవి అనే గుడి ఉందంట. ఆ గుడికి రాధ ఒకసారి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చిందంట. అప్పుడు కృష్ణుడు అక్కడ రాధను చూశాడంట. చూసి రాధాకృష్ణులు ఇద్దరు ప్రేమలో పడ్డారంట. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగింది అంబాదేవి టెంపుల్ అమరావతిలో అని నేను ఎక్కడో చదివాను, అలా మీకు చెప్పాను. ఓకే, ప్యాన్ హీట్ అయింది. నువ్వుల్ని కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని, అలాగే పీనట్స్ అంటే మన వేరుశనగ పలుకులను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవైతే నేను డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నువ్వులు డ్రై రోస్ట్ చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. ఓకే, ఇంకా నాగ్పూర్లోని ఆ పరిసర ప్రాంతాల్లోని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయటండి. అక్కడ కూడా ఫారెస్ట్ ఉంటుందంట. రకరకాల దట్టమైన అడవులు ఉంటాయి కాబట్టి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో పులుల్ని చూడాలి అంటే ఒకసారి అక్కడికి వెళ్ళాలి. టూరిజం కూడా అంతో ఎంతో అక్కడ బాగానే డెవలప్ అయింది. మరీ అంత ఎక్కువ కాకపోయినా అంతో ఎంతో టూరిస్టులు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు టైగర్ రిజర్వ్స్ చూడడానికి. అలాగే దట్టమైన అడవులు ఉన్నాయి కాబట్టి పిక్నిక్ స్పాట్స్ బోలెడని ఉన్నాయంట. ఓకే, నువ్వులు ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇలా పైన తుల్లుతున్నాయి కదా, ఆపేసుకుందాం. ఒక బౌల్ తెచ్చుకుంటాను. ప్లేట్లో వేసుకుందాం. ఓకే, ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నా. పాకం పట్టుకోవాలి. సో బెల్లం మెల్ట్ అవ్వాలి. అది మెల్ట్ అవుతున్నప్పుడు కొంచెం జాజికాయ పొడి, ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కాస్త వేసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇది కాస్త గట్టి పాకం అయ్యేలోపే మనం మిగిలిన కూడా వేసేసుకోవాలి. ఎలా వేసుకోవాలో కాస్త దగ్గరకు అవుతుంది చూసారా. అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఇలా కలిపేసుకోండి. ఇది కలుపుతున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నువ్వులు కొన్ని ఇందులో వేసేసుకోవాలి.
ఓకే, పాకం దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వేరుశనగ పలుకును కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, వీటిని మనం చిక్కీలు అంటాం. వాళ్ళు తిల్గుల్వండి అంటారు. పేరు మారింది, రెసిపీ కొంచెం అలాగే ఉంది, కానీ ఏదైనా స్వీటే అండి. అండ్ ఇందులో చాలా 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 హెల్దీ రెసిపీ, ఎందుకంటే నువ్వులు వాడుతున్నాం, పల్లీలు వాడుతున్నాం. ఓకే, తొందరగా ప్లేట్ తెచ్చుకుంటాం, లేకపోతే దగ్గరగా అయిపోద్ది. ఈ ప్లేట్కి కాస్త నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేసుకుందాం. ఇంకొంచెం నువ్వులు ఇందులో వేసుకోకుండా ఇక్కడ పెట్టుకున్నాను, ఇది కూడా పైనుంచి ఇలా వేసుకుందాం. చూసారు కదండి, తిల్గుల్వడి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తిల్గుల్వడికి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, నువ్వులు 4 టీ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, జాజికాయ పొడి చిటికెడు. తిల్గుల్వడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో బెల్లం వేసుకుని నీళ్లు పోసి కాస్త ఉండపాకం పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, జాజికాయ పొడి, వేయించిన నువ్వులు, పల్లీలు వేసి బాగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యాక ప్లేట్ కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి వేసుకోవాలి. కాస్త చల్లారాక మనకి నచ్చిన షేప్ లో పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తిల్గుల్వడి రెడీ. తిల్గుల్వడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీన్ని కాసేపు అలాగా వదిలేస్తే గట్టిగా కేక్ లాగా అయిపోతుంది. సో మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి కట్ చేసి చూద్దాం. పర్వాలేదు, గట్టిగానే ఉంది. మీకు పీసెస్ లాగా కావాలి అంటే కాసేపు దీన్ని పక్కన పెట్టాలి, లేదా నీళ్లు ఎందులోన్నా వేసి లోతుగా ఉండే దాంట్లో వేసి ఈ ప్లేట్ని దాని మీద పెట్టినా సరే గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు టేస్ట్ చూడాలి కాబట్టి కాస్త తీసుకొని టేస్ట్ చూస్తాను. హెల్దీ ఫుడ్ చెప్పాను కదా, పల్లీలు, నువ్వులు, బెల్లం, ఏది మన క్యాలరీస్ పెంచదు. నువ్వులు కాల్షియం, అవసరం. నాలాగే నువ్వులు ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. సో దీన్ని నేను కాసేపు పక్కన పెట్టుకుంటాను. అది కాస్త స్టెబిలైజ్ అయితే దాన్ని నేను పీసెస్గా కట్ చేసుకొని ఇది స్టాక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 15 days, 10 to 15 days వరకు స్టాక్ పెట్టుకోవచ్చు. సో పిల్లలకి ఇవ్వడానికి ఈవినింగ్ స్నాక్స్లో ఇది కూడా ఒక బెస్ట్ రెసిపీ. అలాగే స్నాక్స్ అంటే గుర్తొచ్చింది, మరొక స్నాక్ కూడా చూపించిన. సో మరి నెక్స్ట్ మనం తయారు చేయబోయే రెసిపీ పేరు మటర్ కరంజీ. ఇది మనం మటర్తో తయారు చేసుకుంటున్నాం. ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ. దీన్ని మనం డీప్ ఫ్రై యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను. అలాగే స్టఫ్ తయారు చేసుకోవాలి దీనికి. సో స్టఫ్ తయారు చేసుకునే ముందు మనం కాస్త మిక్సింగ్ కూడా చేసుకోవాలి. మైదా పిండి, అలాగే కొంచెం బొంబాయి రవ్వ, కాస్త ఉప్పు. దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు స్టఫ్ రెడీ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని
ఆయిల్ హీట్ అయ్యాక పచ్చి బఠానీ ఉంటుంది కదండి, ఫ్రెష్గా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఫ్రెష్గా, లేదంటే మనకి గ్రీన్ పీస్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, రెడీ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మనం గ్రీన్ పీస్ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో కాస్త మాయిశ్చర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఐస్లో పెడతారు, ఫ్రోజన్ అనమాట, ఫ్రోజన్ పీస్. సో దాన్ని కొంచెం ఫ్రై చేసుకోకపోతే మనకి పచ్చివాసన వస్తుంది. ఆ తర్వాత కాస్త కొబ్బరి తురుము, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కానీ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, స్టఫ్కి వాడుతున్నాం కాబట్టి. సో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వేసేసుకుందాం. ఆ తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేసి సరి కలుపుకుందాం. ఇది మనకి స్నాక్ ఐటెం, సో ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా అవసరం కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మసాలా పౌడర్ తర్వాత కాస్త ధనియా పౌడర్, పసుపు, హోల్ గరం మసాలా పౌడర్, కొంచెం ఆమ్చూర్, అలాగే హింగ్వా, కొంచెం సాల్ట్. సో ఇవన్నీ వేసుకున్నాక జాగ్రత్తగా కలిపేసుకోవాలి. స్టఫ్ చూసారు కదా, చాలా ఈజీగా ఉంది, అన్నీ మన కిచెన్లో ఐటమ్సే. కాస్త ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, అలా ఉంచేద్దాం. కొంచెం హైలో పెట్టి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది, సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మైదా పిండి అలాగే బాంబే రవ్వ కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, దీన్ని కాస్త చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకొని టైట్గా డవ్ తయారు చేసుకోవాలి. సో మధ్యలో మళ్ళీ మైదా అవసరం అయితే వేసుకోండి. చపాతీ పిండి ఎలా వస్తుంది అంతకన్నా కొంచెం టైట్గా మిక్స్ చేసుకున్నా బెటర్. సో రెడీ అయిపోయింది. కొంచెం పొడి పిండి వేసుకుందాం, ఎందుకంటే గట్టిగా చేసుకోవాలి. ఇది మీకు కావాల్సినంత యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి. చిన్న చిన్న పూరీలాగా తయారు చేసుకొని అందులో ఇది మనం స్టఫ్ చేసుకోవాలి. సో చిన్న పూరి ఒకటి చేసుకుందాం. పొడిపిండి కాస్త అద్దుకొని దీనిలో మనం సూజీ కూడా వేసుకున్నాం కాబట్టి పూరీకి, నార్మల్ పూరీ మనం తయారు చేస్తున్నాం కదా, దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ దీనికి ఉండదు. మధ్య మధ్యలో కొంచెం బాంబే రవ్వ తగులుతూ ఉంటుంది. ఓకే, రెడీ అయింది కదా. ఇప్పుడు ఇంకొక తయారు చేసుకుందాం.
సో చిన్న చిన్న పూరీలు చేసుకోవడం అయితే మీకు వచ్చు కదండి. అలా చిన్న చేయాలంటే మరి ఈజీగా ఉంటుంది. సో ఇగో ఇంకొకటి రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే కొంచెం మైదా తీసుకొని ఇందులో కాస్త ఆయిల్ కలిపి దీన్ని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చిన్న పూరీ మీద అప్లై చేసుకోండి. ఈ పూరీ మీద కూడా అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ని ఇలా పూరీ మధ్యలో పెట్టుకొని ఫాలో అయిపోయారు కదా, అర్థమైంది కదా. పెట్టుకొని మనం 2 పూరీలు తయారు చేసుకున్నాం కదా. సో ఈ పూరీతో దీన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఒక ఫోర్క్తో దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. వావ్, వాట్ ఏ డిజైన్. డిజైన్ బాగుంది కదండి. ఆ తర్వాత కాస్త ఫోల్డ్ చేద్దాం, ఇలా బయటికి రాకుండా ఉంటుంది. ఫ్లవర్ షేప్లో వచ్చింది. సో మరి ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మరి నేను మిగిలినవి కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటాను. మీరు కాస్త వెయిట్ చేస్తారా? ఓకే, ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. సో మీకు కావాల్సిన డిజైన్లో మీరు చేసుకోవచ్చండి. ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు, ఇలా ఫోర్క్తో నేను చేసినట్టు చేసుకోవచ్చు, లేదా జస్ట్ ప్లెయిన్గా రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మీరు ఏం చేసినా స్టఫ్ బయటికి రాకుండా చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ పాడవుతుంది కాబట్టి. ఒక్కొక్కసారి స్టఫ్ బయటకు వచ్చినా నో ప్రాబ్లం, క్రిస్పీగా లోపల స్టఫ్ కూడా ఫ్రై అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఒక టిష్యూ పేపర్ తెచ్చుకుంటా. ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో ఫ్రై అయిపోయాయి కదా, తీసేసుకుందాం. మట్టర్ కరంజీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ అంతా డ్రైన్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. చూసారు కదండి, వేడి వేడిగా మట్టర్ కరంజీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మట్టర్ కరంజీకి కావలసిన పదార్థాలు: మైదా 1/2 కప్పు, ఉప్మా రవ్వ 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పసుపు 1/4 టీ స్పూన్, ఉప్పు తగినంత. మటర్ కరాంజీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి నీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చి బఠానీ, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, గరం మసాలా వేసి బాగా కలిపి పసుపు, ఆమ్చూర్, ఇంగువ, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పూరీల పిండిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఒక పూరీ మధ్యలో ఈ బఠానీ మిశ్రమాన్ని పెట్టి పైనుంచి మరొక పూరీతో కవర్ చేసి చుట్టూ మౌల్డ్ లాగా క్లోజ్ చేసుకుని వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మటర్ కరంజీ రెడీ.
మటర్ కరంజీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ మటర్ చాలా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఉత్తి మైదా పిండితో చేసుకుంటే అంత క్రిస్పీగా ఉండదేమో. నేను బాంబే రవ్వ యాడ్ చేశాను కదా, సో చాలా క్రిస్పీగా ఉంది. స్టఫ్లో అన్నీ సరిపోయి, కొబ్బరి తురుము, గ్రీన్ పీస్, కొంచెం స్పైసీగా, ఎక్సలెంట్గా ఈవినింగ్ స్నాక్కి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదండి. ఒకవేళ మీరు కానీ ఇలాంటివి ఏమైనా మిస్ అయిపోతున్నాను భయపడితే ఏం టెన్షన్ లేదండి. మన ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈటీవీ అభిరుచిలో ప్రసారం అయ్యే ప్రతి ప్రోగ్రామ్ని చూడొచ్చు. ఒకవేళ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడొచ్చు. సో మరి చూసారు కదండి, ఈ రోజు మంచి మంచి రెసిపీస్. కృష్ణాష్టమి కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఉట్టి కొట్టారా? బాగా ఆడుకున్నారా? ఓకే, మరి మీ ఇంట్లో కూడా బుజ్జి బుల్లి కృష్ణులు ఉంటారు కదా, వాళ్ళని బాగా చక్కగా అందంగా తయారు చేసి వాళ్ళతో కాసేపు అల్లరి చేయించండి. ఈ రోజంతా వాళ్ళదే రాజ్యం కదా. మరి ఇవాళ రెసిపీస్ బాగున్నాయి కదండి. మరి రేపు కూడా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.